Hi. Good. చాలా 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 అలాగే మనకి అంత కూడా ఉంటుందండి. మాకండి పెద్దగా ఈ హాస్పిటల్కి రెండోసారి వచ్చాయి. వచ్చిన తర్వాత లాస్ట్ మంత్ వచ్చాం, 2000 వచ్చాం. యాక్చువల్గా మా వైఫ్ది చాలా క్రిటికల్ సిచ్యువేషన్. ఎస్ఎల్ఈ పేషెంట్ అంటే చాలా మందికి ఆ డిసీజ్ మీద తెలియదు. చాలా కాంప్లికేటెడ్ డిసీజ్ అది. ఆ డిసీజ్ లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అన్నది చాలా అరుదు, ఛాన్సెస్ తక్కువ. మేడం ఇలా చెప్పగానే మేడం చాలా పాజిటివ్గా తీసుకుని ఈ 3 months మాకు మామూలు మెడికల్ చేశారు. 3 months లో కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. తర్వాత మేడం ట్రీట్మెంట్ ఇంజక్షన్ చేశారు. చేసిన తర్వాత కూడా మేడం కూడా హోప్తోనండి అవుతుంది అని అనేది. కానీ మా వైఫ్ ఉన్న దాని మీద డిసీజ్ మీద మాకు ఇదే మాత్రం హోప్ తక్కువ. కానీ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మేడం చేసే ట్రీట్మెంట్, ఆ చూసిన విధానం మాకు బాగా నచ్చి మేడం దగ్గర కన్ఫర్మ్ అవుతుంది అని నమ్మకంతో మొత్తం మేము మెడిసిన్ వాడాం. ఒక టైంలో మేడం కూడా మీరు గ్యాప్ తీసుకోండి మళ్ళీ చూద్దామని అన్నారు. కానీ మేడం మీద మేము ఓన్లీ కేవలం ఆ సంతోషం మేడం వల్ల నమ్మకం మేడం నమ్మి మేము ఇంకా ఆ 3 months కంటిన్యూ చేస్తాం. ఎక్స్ట్రా 3 months కూడా మెడిసిన్స్ ఆఫ్ చేద్దాం అన్న టైంలో ఆ టైంలో మాకు కన్ఫర్మ్ అయింది. ఆ కన్ఫర్మ్ అవ్వడం కూడా మాకు నమ్మకం కాదు. అది కేవలం మా వైఫ్ నాకు కన్ఫర్మ్ అవ్వదన్నా అని అనేవారు. కానీ నేను మేడం మీద నమ్మకం అవుతుంది, కంపల్సరీగా కన్ఫర్మ్ అవుతుంది అని అవుతున్నాం. కరెక్ట్గా మెడిసిన్స్ మేడం మానేమన్న ఆ వీక్లోనే మాకు కన్ఫర్మ్ అయింది. యాక్చువల్గా ఏంటంటే మాకు ఏంటంటే మేడం ఇచ్చిన గిఫ్ట్ ఇది. మేడం రుణం మాత్రమే జీవితంలో మర్చిపోయాం. మేడం కూడా క్లినిక్ తర్వాత డెలివరీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ప్రతి మంత్ ఫాలోఅప్ కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు మమ్మల్ని. ఎవ్రీ మంత్ ఫాలోఅప్ కూడా చాలా జాగ్రత్తగా మెడిసిన్స్ చాలా జాగ్రత్త చూశారు. ఈ ప్రయాణంలో మాకు ఏంటంటే ఇదే కేసు వేరే డాక్టర్ దగ్గరికి వేరే హాస్పిటల్కి వెళ్తే మాకు లక్షల బిల్లులు కూడా వేస్తున్నారు. మేడం మినిమం ట్రీట్మెంట్ తోటి వేల మీద అయింది మాకు ఖర్చు కూడా. చాలా బాగా ట్రీట్ చేశారు. ఏంటంటే మా గుండెల నుంచి వచ్చి మాటలన్నీ కూడా మేడం మీద అభిమానం. మాకు ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు మేడంకి ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.